Cancer Healer Center, a new beginning. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రభుత్వమే రాజకీయం చేస్తోంది అంటున్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. 8 మంది ప్రాణాల కంటే ఎన్నికలే సీఎంకు ముఖ్యమయ్యాయి అని అంటున్నారు హరీష్ రావు. హెలికాప్టర్లో రేవంత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. హెలికాప్టర్ లేదని ఇరిగేషన్ మంత్రి ఇంట్లో ఉన్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలమైంది అంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టే ప్రమాదం జరిగింది. ఏడాదిలోనే 3 ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయి అంటున్నారు హరీష్ రావు. త్వరగా పూర్తి చేయాలనే ఆతృత, సరైన చర్యలు తీసుకోకుండా పనులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా అనిపిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన ఇంకా ఏమంటున్నారనే దానిపై టీవీ9 చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై మనతో మాట్లాడడానికి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు. ఈ ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ సాంకేతిక తప్పిదంగా చూస్తారా, లేకపోతే మీరు కూడా పొలిటికల్ కామెంట్ చేసి ప్రభుత్వ వైఫల్యంగా చెప్పబోతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. మా యొక్క తీవ్రమైనటువంటి ఆవేదనను కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాం. మేము రాజకీయం చేయొద్దనుకున్నాం కనుకనే అక్కడికి వెళ్ళలేదు. వాస్తవానికి మా లోకల్గా మా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ రమ్మన్నారు. కానీ పార్టీ ఏం ఆలోచించిందంటే, ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి, అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మిలిటరీ కూడా టీమ్స్ వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళడం ద్వారా వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్స్లో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడు పని జరగడం ముఖ్యం, ఆ 8 మంది ప్రాణాలు కాపాడడం ముఖ్యమని చెప్పి మేము అక్కడికి వెళ్ళలేదు. అంటే ఇది మా సిన్సియారిటీ. అయితే బాధ కలిగే అంశం ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడుతున్నారు. అక్కడ మాకు చాలా బాధ కలుగుతూ ఉంది. మీరు చేయాల్సిన పని ఇలా ఎట్లన్నా చేసి ఆ 8 మంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసి తర్వాత మనము సరే తప్పు ఎవరిది, ఎక్కడ మిస్టేక్ ఉంది అనేటువంటిది లీజర్గా మనం మాట్లాడడానికి అవకాశం ఉంది. మేమేమో ఒకవైపు ప్రతిపక్షంగా ఉండి మీ గురించి ఏం మాట్లాడకుండా సంఘటనను మాత్రం ఖండిస్తే మీరు రాజకీయం మాట్లాడుతున్నారు. ఇవాళ ఎవరు మీరే దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అనేది ఉత్తమ్ చేసినటువంటి కామెంట్. ఉత్తమ్ నేను ఏం మాట్లాడింటో నేను టీవీలో చూశాను. ఆయన ఏమంటాడంటే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, గత ప్రభుత్వం పనిచేయకపోవడం వల్ల ఇది కూలిపోయింది అంటాడు. ఇదన్నా బుద్ధున్న మాట్లాడే మాటలాండి? అసలు ఆయన మాట్లాడవచ్చునా? నిన్న మాట్లాడే సందర్భం ఏంది? లోపల చావు బతుకుల్లో 8 మంది ఉంటే నువ్వు మాట్లాడతావు. పోనీ నువ్వు మాట్లాడిందన్న నిజమా? నిజంగా గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో నీకు తెలుసా? ఒక ఆయన మాట్లాడతాడు, జూపల్లి కృష్ణారావు 5 కిలోమీటర్లు కూడా అవ్వలేదు అంటాడు. మా హయాంలో 9.5 సంవత్సరాల్లో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా వల్ల పనులు ఆగిపోయినాయి. అయినా కూడా 11 కిలోమీటర్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము తవ్వడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2005లో ప్రారంభిస్తే 2005 నుంచి 2014 వరకు 9 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చు 3,300 కోట్లు. మరి మా 9.5 సంవత్సరాల్లో అందులో 2 ఏళ్ళు కరోనా కూడా కలుపుకొని మేము పెట్టిన ఖర్చు 3,900 కోట్లు. అంటే కాంగ్రెస్ 9 ఏళ్ల కంటే కూడా 600 కోట్లు ఎక్కువ, 3,900 కోట్లు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దిండి రిజర్వాయర్ పూర్తి చేసినాం 90%, పెండ్లిపాక రిజర్వాయర్ పూర్తి చేసినాము, 11 కిలోమీటర్ల టనల్ తవ్వినాము. ఆ రోజు అసెంబ్లీలో ఒకరోజు డిస్కషన్ జరిగితే ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను కేసీఆర్ గారు గుర్తించి జానారెడ్డి గారు ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తే అప్పటికప్పుడు అసెంబ్లీ అయిపోగానే మన కమిటీ హాల్ 1లో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలని మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే అందరూ ఒక 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఎక్విప్మెంట్ అంతా అమెరికా నుంచి తెప్పించాలి, పనులు ప్రారంభించాలి అంటే అప్పటికప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, నేను ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాను, నిర్ణయం తీసుకొని అఖిలపక్ష సమావేశం నిర్ణయం మేరకు 100 కోట్ల రూపాయలు విడుదల చేసి ఈ పనులను పునఃప్రారంభించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దట్ వాజ్ అవర్ సిన్సియారిటీ. మీరు ఎప్పుడన్నా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినరా? ఏ ఒక్క అంశం మీద నన్ను ఏ రోజన్నా మాట్లాడారా మీరు? ఆ సోయి కానీ ఆ పట్టింపు లేదు. ఎంతసేపు మా మీద నెట్టేయడం. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోతే ఏమన్నారు మీరు? ఇదేదో పెద్ద అవినీతి జరిగింది, ఇది మొత్తం ప్రభుత్వ తప్పిదం అంటున్నారు. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే ఏమంటున్నారు? ఇది మానవ తప్పిదం ఏం లేదు, ప్రకృతి వైపరీత్యం అంటారు. అంటే మీకైతే ఒక నీతి, మాకైతే ఒక నీతి. అంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలు, లేకపోతే ఈ ప్రమాదం తర్వాత ప్రభుత్వం తీరు పట్ల ఏమన్నా కామెంట్స్ ఉన్నాయి? ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అయితే ఫెయిల్ అయిందని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఎందుకు పోరండి? ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఏముంది? ముఖ్యమంత్రి గారు ఇవాళ హెలికాప్టర్ వేసుకొని ఎన్నికల ప్రచారానికి పోయిండు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో హెలికాప్టర్ లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు, హైదరాబాద్లో కూర్చున్నాడు. నిన్న మొన్న పోయింది, ఇలా పోలేదు, హెలికాప్టర్ లేదు కదా, ఆయన పోనట్టున్నాడు. ఇంకో మంత్రి గారు రోడ్డు మీద పోయినట్టున్నాడు, నాకు హెలికాప్టర్ ఇవ్వలేదని అక్కడ రుసరుసలాడుతుండని ఇందాక ఎవరో జర్నలిస్టులు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి పరిస్థితి ఏంటంటే, గతంలో కూడా మీరు చూశారు, ఖమ్మంలో ఫ్లడ్స్ వస్తే కూడా హెలికాప్టర్ను సకాలంలో పంపకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా మనం ఖమ్మంలో చూసాం. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారికి ఏది ప్రాధాన్యత? రాష్ట్రంలో అతి ముఖ్యమైన ప్రాజెక్టు, అక్కడ 8 మంది ప్రాణాలు చావు బతుకుల్లో ఉంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి డైరెక్షన్ ఇచ్చి ఇంకా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని ఎట్లా కాపాడడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తాడా? లేదు, 8 మంది ప్రాణాల కంటే నాకు ఎన్నికలు గెలవడం ముఖ్యం అనుకొని ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వెళ్తారా? ఉన్నొక్క రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ను ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కోసం తీసుకుపోయిండు. హెలికాప్టర్ లేదని చెప్పి నీటిపారుదల మంత్రి ఏమో ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కొంత అర్థమవుతుంది. దాంతోపాటుగా ఈ ఇష్యూని మేమైతే సైంటిఫిక్గానే చూస్తున్నాం, కొంత క్రిటికల్గానే ఉంది అక్కడ సిచ్యువేషన్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఓటు స్టూడియో. Cancer Healer Center, a new beginning.